యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా చంద్రాయనపల్లి రోడ్డుపై బీభత్సం జరిగింది. ఒక టైర్ పేలిపోవడంతో పాటు బ్రేక్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఒక లారీ అదుపు తప్పింది. ఇంతకు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా వెళ్తున్న 2 కార్లను ఆ లారీ ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి ఒకదానికొకటి మరొక కార్లు ఇలా 5 కార్లు ఢీకొన్నాయి. అసలు రోడ్డుపైన ఏం జరుగుతుందో తెలియక వాహనదారులు చాలాసేపు అయోమయం నెలకొంది. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే అదుపు చేయలేక పొలాల్లోకి దూసుకు వెళ్ళింది మరొక లారీ బోల్తా పడింది. మొత్తం హైవేపై ప్రమాదం బారిన 7 కార్లు 2 లారీలు ఇరుక్కున్నాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే తప్పింది. తీవ్రంగా గాయపడ్డ 6గురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదం ధాటికి రోడ్డు మీద పక్కన చెల్లాచెదురుగా పడిపోయే ఈ కార్లన్నీ. ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. ఎంత భయానక దృశ్యాలు, ఎంత పెద్ద ప్రమాదం. లారీ బీభత్సం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తోంది. ఒక కార్ అయితే మొత్తం నుజ్జు అయిపోయిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా చంద్రాయనపల్లి రోడ్డుపై జరిగింది బీభత్సం అంతా కూడా. కారణం ఏంటి అంటే ఒక లారీ సడన్ గా టైర్ పేలింది. దాంతోపాటు బ్రేక్ ఫెయిల్ అయింది. ఇక లారీ అసలు కంట్రోల్లోకి రాలేదు. ఎదురుగా ఉన్న 2 కార్లని కూడా ఢీకొట్టేసింది లారీ. అదే సమయంలో వెనుక నుంచి మరొక దానికొకటి అలా 5 కార్లు ఢీకొన్నాయి. అసలు రోడ్డు పైన ఏం జరుగుతోందో తెలియక చాలాసేపు వాహనదారులంతా కూడా అయోమయంలో ఉన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆ లారీని ఎలా కంట్రోల్లో చేయాలో తెలియక ఆ లారీని పొలాల్లోకి తీసుకువెళ్లాడు లారీ డ్రైవర్. అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే తప్పింది. తీవ్రంగా గాయపడ్డ 6గురికి కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదం తర్వాత రోడ్డు పక్కన కార్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. చూస్తున్నాం కదా ఎలా మొత్తం అయిపోయాయో కార్లు. స్థానికులంతా కూడా వచ్చి పరిశీలిస్తున్నారు. అక్కడ గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. చూస్తున్నాం కదా మొత్తం 7 కార్లు. ఒక్క లారీ బీభత్సానికి రోడ్డు పైన ఎలాంటి భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయో చూస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఇలా 7 కార్లు ప్రమాదం బారిన పడ్డాయి. అందులో 2 కార్లు అయితే దాదాపు పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా చంద్రాయనపల్లి రోడ్డుపై ఈ బీభత్సం అంతా కూడా జరిగింది. టైర్ పేలింది. ఒక లారీకి టైర్ పేలిపోయింది సడన్ గా. దాంతోపాటు బ్రేకులు కూడా ఫెయిల్ అయ్యాయి. లారీ అసలు ఎంతకీ కంట్రోల్ కాలేదు. హైవే పైన లారీ స్పీడ్గా వెళ్తుంది. కార్లన్నీ కూడా స్పీడ్గా వెళ్తున్నాయి. ఇంకా ఆ 2 కార్లను ఎదురుగా వెళ్తున్న 2 కార్లని కూడా లారీ ఢీకొట్టేసింది. ఢీకొట్టిన తర్వాత ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. నుజ్జు అయిపోయాయి ఆ కార్లన్నీ కూడా. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇలా లారీ సడన్ గా ఆ 2 కార్లను గుద్దుకొని ఆ రోడ్డు పైన సడన్ గా ఆగిపోవడంతో వెనుక నుంచి చాలా స్పీడ్గా వస్తున్న 5 కార్లు కూడా ఒకదానికొకటి గుద్దుకొని ఆ 5 కార్లు కూడా ప్రమాదం బారిన పడ్డాయి. మొత్తం ఈ ప్రమాద బీభత్సం తర్వాత మొత్తం 7 కార్లు ఒక లారీ. ఇంకొక లారీ వెనకాల నుంచి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక సడన్ గా బ్రేక్ వేయలేక పక్కన పొలాల్లోకి తీసుకువెళ్ళిపోయాడు లారీ డ్రైవర్. ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు.